ఒకానొక సమయంలో ఒక చిన్న పట్టణంలో గౌరవ్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా సోమరిపోతు మరియు తన ముఖ్యమైన పనులను ఎప్పుడూ వాయిదా వేస్తూ ఉండేవాడు. దీనివల్ల అతను చదువులో మంచి మార్కులు సాధించలేకపోయేవాడు. అతని కుటుంబ సభ్యులు ఎప్పుడూ బిడ్డా, సమయం విలువ తెలుసుకో, ఇప్పుడు నువ్వు వృధా చేసే సమయం తిరిగి రాదు అని చెబుతుండేవారు. కాని అతను వారి మాటలను పట్టించుకోకుండా ఇంకా చాలా సమయముంది, తర్వాత చేద్దాంలే అని నిర్లక్ష్యం చేసేవాడు. అతను చదువుకోవడానికి నగరానికి వెళ్లాడు, కాని అతని అలవాట్లు మారలేదు. రోజంతా స్నేహితులతో సరదాగా గడపడం, ఫోన్లో రీల్స్ స్క్రోల్ చేయడమే అతని పనిగా మారింది. అదే పట్టణంలో ఒక వృద్ధుడుండేవారు. ఆయన చాలా తెలివైనవాడు మరియు నిజాయితీపరుడు. ఒకరోజు గౌరవ్ ఆ వృద్ధుణ్ణి కలిసి ఏదైనా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. గౌరవ్ ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లాడు. అప్పుడా వృద్ధుడు ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తున్నారు. గౌరవ్ ఆయనకు నమస్కరించి, నన్ను కాపాడండి, నేను జీవితంలో విఫలమవుతున్నాను. నా స్నేహితులందరూ నాకంటే ముందుకు వెళ్తున్నారు, నేను మాత్రం వెనుకబడిపోతున్నాను. వారికంటే గొప్పగా ఎదగాలంటే నేనేం చెయ్యాలో చెప్పండి అని అడిగాడు. ఆ వృద్ధుడు ఇలా అన్నాడు, బిడ్డా, నువ్వు కష్టపడుతున్నావు, ఎందుకంటే నువ్వు పనులను వాయిదా వేస్తున్నావు మరియు సమయాన్ని గౌరవించడం లేదు. సమయం విలువ నీకు అర్థమయ్యేలా ఒక కథ చెబుతాను విను. వృద్ధుడు కథ మొదలుపెట్టాడు. అనగనగా ఒక రాజుండేవారు. ఆయన చాలా దయాగుణం కలవాడు మరియు ప్రజలను అమితంగా ప్రేమించేవాడు. ఒకరోజు ఆయనకు ఒక సోమరిపోతూ పేదవాడు కలిశాడు. అతని దగ్గర డబ్బు, ఉద్యోగం లేదా గౌరవం ఏమీ లేవు. అతను ఎప్పుడూ తన కష్టాలకు ఇతరులనే నిందించేవాడు. రాజు అతని సమస్యల గురించి అడిగారు. ఆ వ్యక్తి, నేను ఏ పనికి వెళ్ళినా అందరూ నన్ను వద్దంటున్నారు, నేనేమీ చెయ్యలేనని అందరూ ఎగతాళి చేస్తున్నారు అని వాపోయాడు. రాజుకు అతనిమీద జాలి కలిగింది. రాజు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. సూర్యాస్తమయంలోపు నువ్వు నా రాజదర్బారుకురా, అక్కడ నీకు ఎంత కావాలంటే అంత బంగారం, వెండి తీసుకువెళ్ళు, అదంతా నీదే అవుతుంది. ఆ వ్యక్తి చాలా సంతోషించి రాజుకు కృతజ్ఞతలు చెప్పి ఇంటికి పరిగెత్తాడు. తన భార్యకు విషయం చెప్పగా ఆమె కూడా సంతోషించి వెంటనే వెళ్ళి తీసుకురా అని చెప్పింది. కాని ఆ వ్యక్తి, నాకు ఆకలిగా ఉంది, ముందు అన్నం పెట్టు అన్నాడు. అతను నెమ్మదిగా భోజనం చేశాడు. ఇంకా చాలా సమయముందిలే అని అనుకున్నాడు. భోజనం తర్వాత అతనికి నిద్ర వచ్చింది. కాసేపు పడుకుని తర్వాత వెళతాను అని నిద్రపోయాడు. కాని అతను ఏకంగా 2 గంటలు నిద్రపోయాడు. నిద్రలేచాక సమయం మించిపోతోందని గమనించి కొన్ని సంచులు తీసుకుని దర్బారు వైపు పరిగెత్తాడు. దారిలో ఎండ ఎక్కువగా ఉండటంతో కాసేపు ఈ చెట్టు కింద సేద తీరి వెళుదాం అనుకున్నాడు. చల్లని గాలికి అతనికి మళ్లీ నిద్రపట్టింది. ఈసారి 4 గంటలు నిద్రపోయాడు. అతను మేల్కొనేసరికి సూర్యుడు అస్తమించే సమయమయ్యింది. వెంటనే సంచులు పట్టుకుని దర్బారుకు చేరుకున్నాడు. కాని అప్పటికే సూర్యుడస్తమించాడు మరియు దర్బారు ద్వారాలు మూసివేయబడ్డాయి. సమయం విలువ తెలియక ఆ వ్యక్తి ధనవంతుడయ్యే గొప్ప అవకాశాన్ని కోల్పోయాడు. వృద్ధుడు కథ ముగించి గౌరవ్ వైపు చూశాడు. గౌరవ్ దగ్గర మాటలు లేవు. అతనికి తన తప్పు తెలిసొచ్చింది. అతను ఆ వృద్ధుడికి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి తిరిగొచ్చాడు. సమయం ఎంత విలువైనదో అతనికి అర్థమయ్యింది. ఆ రోజు నుండి గౌరవ్ పనులను వాయిదా వేయడం మానేసి చాలా చురుకుగా మారాడు. కొద్ది రోజుల్లోనే అతను తన స్నేహితులందరినీ మించిపోయి కాలేజీలోనే అత్యుత్తమ విద్యార్థిగా నిలిచాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసిన నీతి: సమయం అనేది అత్యంత విలువైన ఆస్తి. పనికిరాని పనుల్లో సమయాన్ని వృధా చేస్తే మనకు మిగిలేది పశ్చాత్తాపం మాత్రమే. ప్రతి అవకాశాన్ని సరైన సమయంలో ఉపయోగించుకోవాలి, ఎందుకంటే గడిచిన కాలం తిరిగి రాదు. అందుకే ఈ రోజు నుండే మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. స్నేహితులారా, మీకు ఈ కథ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.